భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టాలు, ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. పీడీఏయు శివప్రశాంత్, ఎస్ఎఫ్ఐ భూపేందర్ ప్రైవేటు విద్యా సంస్థలో 25% ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందించాలని, మౌలిక వసతులు ఉండాలి, అనుభవమైనటువంటి టీచర్స్ అలాగే జీవాలను అమలు చేయాలి. అవి చేయకుండా విద్యాశాఖ అధికారులకు ముడుపులు చెల్లిస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారు. బుక్స్, యూనిఫామ్, షూస్, టైస్ ఇవన్నీ స్కూల్లోనే కొనివ్వాలి నిబంధన పెట్టి విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి వేల రూపాయలు దండుకుంటున్నారు. అవి ఆపకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నా పేరు భూపేందర్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని, భద్రాచలం ఇన్ఛార్జి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా విద్యని వ్యాపారం చేస్తూ, అదేవిధంగా ఆల్రెడీ మనకి స్కూళ్ళల్లో సర్క్యులర్ ఇచ్చినప్పటికీ కూడా షూస్ అమ్మొద్దని, తర్వాత బుక్స్ కానీ స్టేషనరీ అమ్మొద్దని చెప్పేసి సర్క్యులర్ ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ సర్క్యులర్ తుంగులో తొక్కుతూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఈఓ కానీ డిఓ కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా వీరికి ప్రైవేటు విద్యని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఫీజులు ఎక్కడ కూడా తగ్గించిన పరిస్థితి లేదండి. కాబట్టి ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో తక్షణమే విద్యా హక్కు చట్టాన్ని పెట్టాలని చెప్పేసి, అలాగే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చూసుకున్నట్లయితే ఒక్క నర్సరీకే భద్రాచలం పట్టణంలో కార్పొరేట్ స్కూల్ సంబంధించేసి దాదాపు 30,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ ఆదివాసులు బడుగు బడిగిన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు స్పందించి తక్షణమే ఎంఈఓ గారు దీని మీద విచారణ చేపట్టి భద్రాచలంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎవరైతే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో, దాంతోపాటు స్టేషనరీ అమ్ముతున్నారో, కాబట్టి వాళ్ళని తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఎంఈఓ గారికి అలాగే డిఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి భద్రాచలంలో సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూల్స్ని తక్షణ విచారణ జరిపించేసి, కాబట్టి ఎక్కడ కూడా కొన్ని మరమ్మతులు చేయలేదు. దాంతోపాటు ఏంటంటే క్వాలిటీ టీచర్స్ని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా హై ఎడ్యుకేషన్ చెప్పేటువంటి టీచర్స్కి సంబంధించినటువంటి బీఈడీ చేసిన వాళ్ళు, ఎట్టు పాస్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి మేము భారత విద్యా ఫెడరేషన్ తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా దీన్ని విచారణ జరిపించేసి ప్రతి స్కూల్లో ఏదైతే ఫీజుల లిస్ట్ ఉందో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది లిస్ట్ పెట్టాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారి పోరాటాలు చేస్తామని చెప్పేసి ప్రతి స్కూల్ ముందు ముట్టడిస్తామని చెప్పేసి, అలాగే మేము వినతి పత్రాలు ఇవ్వడంతో పాటుగా ఎంఈఓ గారు డిఓ స్పందించిన ఎడల డిఓ ముట్టడి కానీ ఎంఈఓ ముట్టడి కానీ తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. గత 2 రోజుల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలలో యూనిఫామ్ అమరాదు, బుక్స్ అమరాదు, అట్లాగే ఇతర ఫీజులు నియంత్రణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సర్క్యులర్ని రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ పేపర్కే పరిమితం అవుతుంది తప్ప ఎక్కడా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలలో మాత్రం ఎక్కడా కూడా ఆ యొక్క చట్టాలని మాత్రం అమలు చేసే పరిస్థితులు లేరు. ఎందుకు అంటే ఏజెన్సీ ఏరియాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తంలో కూడా ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో భద్రాచలం కానీ మనగూరు కానీ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అక్కడ వేల లక్షల రూపాయలలో ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ వరకు ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు 10th క్లాస్ ఫీజు తీసుకుంటున్నారు. విద్యా చట్టాన్ని అమలు చేయట్లేదు. విద్యా చట్టాన్ని అమలు చేయకపోగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ విద్యా సంస్థలని స్థాయికి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల స్థాయిలో వీళ్ళు నడపాలనే పేరుతోని అక్కడ అందాలతోని అక్కడ అద్దాలతోని ఈరోజు నిర్మాణం చేసి తల్లిదండ్రులను చేయబడుతున్నారు తప్ప విద్య మాత్రం అరకొర మాత్రమే కనబడతా ఉంది. కాబట్టి పీడీఎస్గా డిమాండ్ చేసేది ఏంటంటే విద్యా సంస్థలలో యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఇతర మెటీరియల్ ఏది కూడా కొనరాదని చెప్పేసి ఇచ్చినటువంటి సర్క్యులర్కు విద్యాశాఖని మేము అభినందిస్తా ఉన్నాం. అది పేపర్కు పరిమితం కాకుండా విద్యా సంస్థలలో మాత్రం ఖచ్చితంగా విజిలెన్స్ దాడులు చేయాలి. ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు విద్యా సంస్థలలో
ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి ఫీజుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 107 యాక్ట్ లో ఉన్నటువంటి ఏజెన్సీ ఫీజుని తగ్గించి పట్టణ కేంద్రాలలో ఉన్నటువంటి ఫీజు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫీజు ఇక్కడ అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా కూడా విద్యార్థి సంఘాలుగా మేము అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఎంఈఓ గానీ డిఈఓలు గానీ విద్యా సంస్థలలో సమస్యలు ఉన్నాయని చెప్తే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ప్రశ్నించే పరిస్థితి కనబడతా ఉంది. విద్యా సంస్థ అధికారులే మేమేం చేయాలని చెప్పేసి అంటే ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఇతర సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ మీడియా కానీ ఎవరిని అడగాలని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా ఈరోజు విద్యాశాఖ అధికారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి లోకల్ గా ఉన్నటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో ఎంఈఓ పర్మనెంట్ ఎంఈఓ లేక ఇన్ఛార్జ్ ఎంఈఓలను పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. పర్మనెంట్ ఎంఈఓలను పెట్టాలి. ఉన్న ఎంఈఓలు అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఆ మండలాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థల మీద దాడులు చేయాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది.